వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. మీరు చూస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది మనకి 167 స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ హౌస్ అండి. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. మీరు చూడొచ్చు ఈ విధంగా 30 ఫీట్ రోడ్స్లో చాలా మంచిగా వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది వస్తుంది. మీరు గమనించవచ్చు, మనకి చాలా బాగా వచ్చిందండి ఇండిపెండెంట్ హౌస్ అనేది. మనకి టోటల్గా 1350 వస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ 30/50 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చిందండి. నేను ఈ వీడియోలో మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చూపిస్తాను. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నేను రెగ్యులర్గా మన ఛానల్లో తీసుకొని వస్తున్నాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్ చూసి నన్ను కన్సల్ట్ చేయండి. మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్తో పాటు సైట్ విజిట్ కూడా చేయిస్తాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మీకు 80% లోన్ కూడా వస్తుంది. ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను వీడియోలోనే ఇస్తాను. పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక డిలే చేయకుండా మన ప్రాపర్టీ మొత్తం విజిట్ చేసి చూడండి. మీరు చూస్తున్నారు కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి. మీరు గమనిస్తున్నారు, మనకి ఆరెంజ్, వైట్, క్రీమ్ కలర్ ఇంకా బ్రౌన్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా వచ్చింది. ఎలివేషన్ కూడా చాలా నీట్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది. మనం బయట కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా పార్క్ చేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి కార్ పార్క్ చేసుకున్న తర్వాత మనకి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ప్లాంటేషన్ కోసం మిగిలింది. సో చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇంటి లోపల మీరు గమనిస్తే మనకి ఇవన్నీ 10 ఫీట్ వైడ్ గేట్స్. మనము ఇంటి లోపల హుండాయ్ క్రెటా లాంటి కార్ కూడా పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఒక హ్యాచ్ బ్యాక్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ఇక్కడ కూడా ఇంకొక బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు. మీరు ఫాల్ సీలింగ్ కూడా గమనించవచ్చు. ఫాల్ సీలింగ్లో లైట్స్ కూడా ఇచ్చి మనకి చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఇంటి ఎలివేషన్లో 2x4 టైల్స్ కూడా ఇచ్చారు. అది కూడా మీరు చూడొచ్చండి, చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఈ ఫినిషింగ్ ఏదైతే వుడ్ ఫినిషింగ్ ఉందో అది కూడా చాలా బాగా వచ్చిందండి. ఇంకా మెయిన్ డోర్స్కి వచ్చే విషయానికి మన చాయిస్ ప్రకారం డబల్ సైడ్ డోర్స్ మనం పెట్టించుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరు క్వశ్చన్ చేయరు. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి స్టేర్స్ అన్నీ గ్రానైట్ తోటి ఫినిషింగ్ వచ్చిందండి. మొత్తం గ్రానైట్ తోటే ఫినిషింగ్ వచ్చింది. అదేవిధంగా స్టీల్ రైలింగ్ వచ్చి చాలా బాగా వచ్చింది. మనకి ఇక్కడ స్టెప్స్ కింద చూసుకుంటే మనకి వాష్ ఏరియా వచ్చిందండి. ఈ విధంగా మొత్తం గ్రానైట్ తోటే ఫినిషింగ్ అయితే వచ్చింది. అదేవిధంగా ఇంటికి సౌత్ సైడ్లో కూడా మనకి ఈ విధంగా ఆల్మోస్ట్ 1.5 ఫీట్ దాకా స్పేస్ అయితే వస్తూ చాలా బాగా కనిపించింది. మనకి వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే ప్లగ్ పాయింట్స్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపించే ముందు మీరు గమనిస్తే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ విధంగా మనకి బోర్వెల్ అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి మున్సిపల్ స్టోరేజ్ అనేది ఇక్కడ వచ్చిందండి, మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి ఇప్పుడు సెట్ బ్యాక్స్ లోపలికి నేను మీకు తీసుకెళ్తున్నాను. సెట్ బ్యాక్స్ మనకి ఆల్మోస్ట్ 2.5 ఫీట్ 3 ఫీట్ దాకా గ్యాప్ అయితే వచ్చింది. అదేవిధంగా వెస్ట్ సైడ్ మీరు గమనిస్తే 2 ఫీట్ గ్యాప్ కూడా వచ్చింది. మనకి ఒకటి ఇండియన్ స్టైల్లో ఇక్కడ టాయిలెట్ బాత్ అయితే వచ్చిందండి. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి వెస్ట్ సైడ్లో ఆల్మోస్ట్ 2 ఫీట్ గ్యాప్ అయితే వచ్చింది. ఇప్పుడు మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ ఏ విధంగా అయితే వచ్చిందో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది మనకి G+1 పర్మిషన్తో హెచ్ఎండిఏ అప్రూవల్తో పాటుగా ఉంది. మనకి ఇంటి ఎలివేషన్లో మాత్రం చాలా మంచిగా ప్యారల్ లైన్స్తో పాటు ఈ విధంగా చాలా బాగా వచ్చిన టైల్స్ 2x4 టైల్స్ వచ్చాయండి. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్తాను. పార్కింగ్ ఏరియా మళ్ళీ ఒకసారి మీరు చూడొచ్చు. మొత్తం మన పార్కింగ్ ఏరియా అంతా మంచి డిజైన్తో పాటు చాలా బాగా మంచి గ్రానైట్తో పాటు ఇచ్చారు. నేను ఇప్పుడు మీకు ఇంటి లోపల తీసుకొని వచ్చాను. మీకు ఇంటి లోపల మీరు గమనిస్తే మనకి ఈ విధంగా మార్బుల్ వచ్చి చాలా బాగా వచ్చిందండి. ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు, చాలా మంచిగా వచ్చింది. మంచిగా రూఫ్ లైట్స్ కూడా పెట్టించుకుంటే చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి టీవీ ఏరియా ఏదైతే ఉందో మనకి మనం 86 ఇంచ్ టీవీ వరకు కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి 6x4 డైమెన్షన్స్తో ఉన్న ఒక యూపీవీసీ విండో వచ్చింది. అదేవిధంగా ఫుల్ సైజ్ డోర్ కూడా ఒకటి నార్త్ సైడ్లో వచ్చింది. మార్బుల్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. మార్బుల్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. కెమెరా అంత బాగా క్యాచ్ చేయట్లేదు, కానీ మార్బుల్ చాలా బాగా కనిపిస్తుంది అండి. డిజైన్స్ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగా వచ్చి మంచిగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, మనకి 86 lakhs కోట్ చేస్తున్నారు. ఇది 167 స్క్వేర్ యార్డ్స్. మనకి ఇక్కడ ఇటువైపు మనము ఈ సైడ్కి రాగానే మనకి ఓపెన్ కిచెన్ అయితే వస్తుంది. మనకి 5 ఫీట్ హైట్ వరకు టైల్స్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. షెల్ఫ్స్ అన్నీ చాలా మంచిగా ఇచ్చారు. మనము మంచిగా వుడ్ వర్క్ కూడా చేయించుకొని స్టోరేజ్ కెపాసిటీ అనేది చాలా మంచిగా ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకి ఎల్ ప్యాటర్న్లో మనకి కిచెన్ గ్రానైట్ టాప్ అయితే వచ్చింది. ఈ విధంగా గ్రానైట్తో పాటు వచ్చింది. కింద షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది.
మనకి ఇక్కడ ఈ విధంగా మనకి వాష్ బేసిన్ అయితే వచ్చి మనకి వాటర్ ప్యూరిఫైయర్కి చిమ్నీకి పోర్ట్స్ అయితే ఇచ్చారు. చాలా బాగా వచ్చిందండి. నేను పూజా రూమ్ చూపించి డైనింగ్ రూమ్ చూపిస్తాను. ఫస్ట్ మీరు డైనింగ్ రూమ్ చూడొచ్చు. మనకి 6 మెంబర్ రెక్టాంగిల్ టేబుల్ యూస్ చేసుకోవచ్చు, లేదా 4 టేబుల్ రౌండ్ టేబుల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ యూనిట్ వస్తుంది. సేమ్ నార్త్ సైడ్లో ఏ విధంగా అయితే యూపీవీసీ విండో వచ్చో సేమ్ అదే 6x4 విండో కూడా ఇక్కడ కూడా వచ్చింది. మనకి ఇక్కడంతా క్రాకరీ పెట్టుకోవడం చాలా బాగా వస్తుందండి. సో ఇప్పుడు ఇదంతా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి పూజా రూమ్ అనేది ఒకరు కూర్చొని పూజ చేసుకునేంత చాలా బాగా అయితే వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగా వస్తుందండి. రెండిట్లో మన కింగ్ సైజ్ బెడ్స్ అయితే వస్తాయి. అంత స్పేషియస్గా అయితే రూమ్స్ అయితే వచ్చాయి. మీరు చూడొచ్చు మనకి సేమ్ నార్త్ సైడ్లో ఇక్కడ కూడా సేమ్ 6x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చి షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చి అల్మారా స్పేస్ కూడా వచ్చింది. ఇక్కడ మనం మాస్టర్ కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్న తర్వాత కూడా ఈ కార్నర్లో స్టడీ టేబుల్ కూడా యూస్ చేసుకోవచ్చు. అంత స్పేస్ అయితే వస్తుంది. మనకి కామన్ టాయిలెట్ బాత్ అనేది ఈ విధంగా వస్తుందండి. 7 feet హైట్ వరకు మనకి టైల్స్ అయితే వచ్చాయి. గోల్డ్ లైన్స్తో పాటు ఇలా ఎంగ్రేవ్ చేసి చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి. అన్ని 2x4 కట్ మార్బుల్స్ లాగా వచ్చింది. మార్బుల్ లాగా వచ్చింది కానీ ఇది టైల్స్ ఇవన్నీ చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా మనం ఫాల్ సీలింగ్ కూడా చూస్తున్నారు మీరు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి సౌత్ సైడ్లో ఒకటి 6x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. యూపీవీసీ విండో మనకి చాలా బాగా వచ్చిందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మీరు అల్మారా స్పేస్ కూడా చూస్తున్నారు. షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చి మనకి చాలా స్పేషియస్గా ఉన్న టాయిలెట్ బాత్ అయితే వచ్చింది. సో చాలా బాగుందండి. ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా బాగుంది. మీకు నచ్చింది అని నేను అనుకుంటాను. సో ఇంతసేపు నేను మీకు హెచ్ఎండిఏ లేఅవుట్లో ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి మనకి 167 స్క్వేర్ యార్డ్స్లో 30x50 డైమెన్షన్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి ప్రైస్ 86 lakhs కోట్ చేస్తున్నారు. ఇది రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 1 kilometer డిస్టెన్స్లో వస్తుంది. సో ఒకవేళ లొకేషన్ ప్రైస్ మీకు రెండు మ్యాచ్ అవుతాయి. మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. మనకి ఇండిపెండెంట్ హౌస్ కోసం 80% వరకు హోమ్ లోన్ అయితే ఖచ్చితంగా శాంక్షన్ అవుతుంది. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను రెగ్యులర్గా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ ఫొటోస్ కావాలన్నా మీరు నా వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. అన్ని డీటెయిల్స్ అన్ని వెబ్సైట్లో కూడా నేను పెడుతున్నాను. సో మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్ చూసి నన్ను కన్సల్ట్ చేయండి. నేను మీకు సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.